ఆఫ్టర్ లాంగ్ టైం చెమటలు పడుతున్నాయి. ఓకే రెడీ? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విఎస్ సినిమా. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు వీఆర్ హియర్ ఫర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మూవీ గురించి ఇక్కడికి వచ్చాము. ఫర్ అంటే ఇన్ను టు దిస్ దట్ అని అనడానికి కారణం మన ఎదురుగా ఉన్న ఒక లేడీ పవర్ అని చెప్పేసి అనొచ్చు. సో ఇంకా చాలా అనొచ్చు. ఆవిడ ఇప్పుడు పవర్ అంటే నేను నవ్వారంటే ఇంకా ముందు చాలా నవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఈ సెగ్మెంట్ పేరు రోస్ట్ బై అనన్య నాగల అని చెప్పుకోవచ్చు. సో రోస్ట్ బై. నాకు అంత సీన్ ఉందా? ఇంత ఇన్నోసెంట్గా ఉంటాను ఏంటి కార్తీక్? ఏం మాట్లాడుతున్నా అసలు? అంటే చెప్పాలి. నా డైలాగ్ నువ్వు చెప్తావేంటి? కిల్లింగ్ కార్తీక్ అని నాది కదా అది. మరి నువ్వెందుకు చెప్పావు ఇప్పుడు? సరే సరదాగా ఉంటుంది, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ముందే చెప్తే నా డైలాగ్ చెప్పక అసలు నీ డైలాగ్స్ ఏమైనా ఉంటే చెప్పుకో. రోస్ట్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది కదా. ఓకే, సో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ December 25th ఏమో క్రిస్మస్, మన జీసస్ గారి పండుగ. సో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కొంచెం మీ లుక్ కానీ ఇదంతా కానీ కంప్లీట్గా ఎలా ఉందంటే దాన్ని ఏమంటారు, ఒక ఫెస్టివల్ వైబ్ లాగా, సంక్రాంతి ఫెస్టివల్ వైబ్ లాగా ఉంది. సో పండగ టూ అని మీకు అర్థమై ఉంటుంది. మీకు చెప్పేస్తారా? నాకేం అర్థం కాదు. సారీ కార్తీక్, అంటే అలా క్వశ్చన్ అర్థం కాలేదు. సారీ. అంటే ఏం లేదు, ఇప్పుడు 25th సినిమా వస్తుంది. 25th ఏంటి? ఓ అవునా, December 25th సినిమా వస్తుంది. మీకు తెలుసు కదా, నన్ను అడిగితే. ఇప్పుడు 25th సినిమా వస్తుంది కాబట్టి అది జీసస్ మన క్రిస్మస్ కాబట్టి. సో ఇదేమో మీరు కొంచెం ఫెస్టివల్ వైబ్ అంటే మనకి హిందూ కల్చర్ కాబట్టి అంటే మీ అన్ని పండుగల్ని కలిపి మిక్సీలో వేసి కరెక్ట్గా టైంకి తీసుకొస్తున్నామని నీ ఉద్దేశమా? అలా అని కాదు, అంటే సాయంత్రం దాకా అడుగుతావా? ఈరోజు అందుకే ఆ క్వశ్చన్ అయ్యే లోపల చాక్లెట్ ఇస్తాను. నా చాక్లెట్ నాకే ఇచ్చి మళ్ళీ ఆడియన్స్ అందరికి ఇది నా చాక్లెట్ అండి కొనుక్కుని నా దగ్గర నుంచి దొబ్బుకున్నాడు. దొబ్బిస్తావు కదా, నిజం చెప్పు, ఆడియన్స్కి నిజం చెప్పు. సరే, సియా గౌతమ్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆవిడ ఇంత క్వశ్చన్ ఏమైంది చెప్పేశారుగా, వెళ్ళిపోయింది అది. సరే కానీ నాకు ఒక డౌట్ ఉంది. నీకు అసలు యూట్యూబ్ ఛానల్ ఉందా? ఎక్కడ పెడతావు ఇది ఇంటర్వ్యూ? చెప్పు. నువ్వు కరెక్ట్గా యాంకర్వే అయితే, కార్తిక్ ది యాంకర్ అయితే ఏ యూట్యూబ్ ఛానల్లో పెడతావు చెప్పాలి. అరే మన ఛానల్ ఉంది, ఉంది పేరు చెప్పు. ఉంది, పేరు ఉంది. పేరు పెట్టలేదు. పెట్టాం, ఉంది. చెప్పాను కదా విఎస్ సినిమాస్ అని చెప్పాను. మర్చిపోయావా? లేదు చెప్తున్నాను కదండి, విఎస్ సినిమాస్ అని చెప్తున్నా కదా. ఎక్కడ చెప్పు? గంటకు చెప్పాడు కదా. గంటకే చూడండి, ఇప్పుడు ఎక్కడ కట్ చేయకుండా చూడండి. ఏ ఛానల్ పేరు అంటే ఛానల్ పేరు ఇప్పుడు అలా కాదు అంటే పడతారు మహామెక్సెల్. వెళ్ళిపోయావు కదా రే, ఎందుకు రా మళ్ళీ మా పేరు అని అంటారు. అయితే ఛానల్ లేదు, ఇంటర్వ్యూ చేస్తున్నా. ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ సినిమా గురించా నేను చెప్పాను, నీకు చెప్తానండి. అది చెప్తే బాగుంటుంది కదా అని వచ్చావు. నేనేదో వేరే ఏదో ఇంటర్వ్యూకి మధ్యలో ఉండి వచ్చి కూర్చున్నావు. నేనేం మాట్లాడలేదు అంటే కదా రోస్టింగ్ అని. నేను ఎంత హర్ట్ అయి ఉంటాను అసలు. అంత అసలే చిన్నిగా ఉండే ఈ చాక్లెట్ రావట్లేదు. స్వెట్టింగ్ వస్తుంది. అమ్మ ఏంటి కాదు, ఫ్యాన్ వేసానా లేదండి మీకు చాలా సార్లు? ఇప్పుడు అదంతా కాదు. ఇప్పుడు అది వద్దు. ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావు, ఫ్యాన్ వేసాను లేదని అడగటానికి వచ్చావా? సారీ, ఇంటర్వ్యూ చేయకుండా ఈ క్వశ్చన్స్ అన్ని ఏంటి? సరే అదే దాని పాయింట్కే వస్తున్నారు. 10 నిమిషాలు అక్కడే అయిపోయింది. అదే ఇంటర్వ్యూ పాయింట్. ఇంత బారు క్వశ్చన్ అడిగావు, నీకు అర్థం కాదు నాకు అర్థం కాదు. ఏం అడిగావు? మీరు విలేజ్ అటైర్లో ఉన్నారు, అది క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. ఓ విలేజ్ అటైర్లో మీరు విలేజ్ అటైర్లో ఉన్నారు, అది కొంచెం హిందూ కల్చర్కి దగ్గరగా ఉంది. ఇప్పుడు హిందూ క్రిస్టియన్ అని చెప్పి ఏం చేద్దాం అనుకున్నా ఇంటర్వ్యూ? నువ్వు ఎందుకు మతాల గురించి తీసుకొస్తున్నావు? అంటే మతాలని కాదు, క్రిస్టియానిటీ. ఇప్పుడు సినిమాకి మతం ఎలా చేస్తావు కార్తీక్? అసలు హిందూ అంటున్నావు, క్రిస్టియన్ అంటున్నావు, తప్పు కదా అది. అట్లా రెండు మతాల గురించి ఎలా మాట్లాడుతున్నావు ఇంటర్వ్యూలో? అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిద్దావనా? అలా ఏం లేదు. అంటే మరి
చెప్పండి, సీరియస్ గా చెప్పండి. ఇది ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతున్నావు కార్తిక్. తెలుస్తుందా నీకు? అంటే తప్పు అట్లా అడగకూడదు ఇంటర్వ్యూలో. ఒక క్వశ్చన్ అడగలేదు, 10 నిమిషాలకు ఒక క్వశ్చన్ కూడా అడగలేదు. ఫస్ట్ ఐ జస్ట్ వాంట్ టు డెడికేట్ దిస్ ఇంటర్వ్యూ టు మై మోస్ట్ ఛానల్ మర్చిపోయి కదా ఛానల్ లేదు విఎస్ సినిమా చెప్పాను, బట్ ఏం లేదు. అంటే నేను ఎందుకు అడిగానంటే వంశీశేఖర్ గారి ఛానల్. ఓకే, నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే 25th డిసెంబర్ అంటే సరే కార్తిక్, ఇంకా సీరియస్. ఓహో ఇప్పటివరకు జోక్. నువ్వే చేస్తున్నావు జోక్. ఓకే నేను సీరియస్. సరే. సో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంటే చాక్లెట్ దొబ్బేసి ఇలా పట్టుకుని ఇలా నలిపేసావేంటి? నేనేం ముట్టుకో, ఇలాగే పట్టుకో. చూడు ఎట్లా అయిపోయిందో మొత్తం నీ వల్ల. ఫ్రిడ్జ్లో పెడతాను, ఫ్రిడ్జ్ కూడా లేదండి మా దగ్గర. అయితే అడిగారా నిన్ను? లేదు. మరి ఎందుకు చెప్పు? ఊరికే ఉచిత సలహాలు ఇవ్వద్దా అని. ఇప్పుడు మీరు నవ్వుతూ నన్ను రోజు చేస్తున్నారు. అప్పుడే అయిపోయిందా? మరి 10 minutes అయిపోయింది అప్పుడే. కట్టా అనియా ఆగండి, ప్లీజ్ చాట్లు పడుతున్నాయి. ఓకే సీరియస్ కార్తిక్, సారీ. ఓకే సీరియస్. అసలు నువ్వు ఈ ఇంటర్వ్యూ పెడితే ఎక్కడికో వెళ్ళిపోతావు తెలుసా? నేను కూడా వెళ్ళిపోతా నీతో పాటు. నేనైతే వెళ్తాను ముందు. అంటే ఓకే సీరియస్. శ్రీకాకుళం మొత్తం అంటే శ్రీకాకుళంకి ఒక మంచి ప్రాధాన్యత ఉంది. అండ్ తెలంగాణనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో శ్రీకాకుళం తెలియని వాళ్ళు లేరు. అండ్ ఆ ఒక ప్లేస్కి, వాళ్ళ యొక్క భాషకి, ఇప్పుడు మీరు అదే ప్రాంతం అనకూడదు, అదే జిల్లాలో ఉంటారు కాబట్టి ఆ భాష నేర్చుకోవడానికి ఏమైనా టైం పట్టిందా? ఇప్పుడు మీరు చాక్లెట్ ర్యాపర్ తీస్తున్నంత టైం ఏమైనా పట్టిందా? సారీ కార్తిక్, ఏదో అడుగుతున్నాడు, నువ్వు క్వశ్చన్ వినలేదు, ఇంకొకసారి అడుగు ప్లీజ్. సారీ. చాక్లెట్ 10 నిమిషాలు కొడతారు నన్ను ఫిక్స్. ఓకే, అంటే శ్రీకాకుళం అనేది ఎవరికి తెలియదు కాదు, ఆ భాష కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. తెలీదా శ్రీకాకుళం ఎవరికి తెలియదు అన్న యాంకర్ కార్తిక్? తెలియంది కాదు అంటే అందరికీ తెలుసు. మరి ఇందాక ఏమన్నావు? శ్రీకాకుళం ఎవరికి తెలియదు. ఇది సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పి ఇది నువ్వు మాట కూడా మార్చలేవు. అందరి ముందు అన్న శ్రీకాకుళం ఎవరికి తెలియంది కాదు అన్న. తెలియంది కాదు. ఓహో, తెలియంది కాదు అన్న. అబ్బో. సో ఆ భాష కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ భాష నేర్చుకోవడానికి ఏమైనా టైం పట్టిందా లేకపోతే? అంటే ఈ రోల్లో నాది వచ్చేసి వైజాగ్ సరౌండింగ్స్లో ఉండే ఒక చిన్న జాబ్ చేసుకునే అమ్మాయి. సో నాకు ఆ స్లాంగ్ మాట్లాడాల్సినంత అవసరం రాలేదు, సో మాట్లాడలేదు. సారీ కార్తిక్, నేను డిసప్పాయింట్ చేశానేమో శ్రీకాకుళం స్లాంగ్లో మాట్లాడు. ఐఎమ్ వెరీ సారీ. నువ్వు నేను మాట్లాడలేదు. నువ్వు ఇంత డిసప్పాయింట్ అవుతావు అని తెలుసుంటే మోహన్ గారితో అప్పుడే చెప్పి కార్తిక్ చాలా డిసప్పాయింట్ అవుతాడని చెప్తుండే. సారీ కార్తిక్. అయితే మేము ఇప్పటివరకు మిమ్మల్ని చూసినవన్నీ ఈ విలేజ్ గర్ల్ టైప్ ఆఫ్ రూల్సే కాబట్టి కెన్ వి ఎక్స్పెక్ట్ బీభత్సమైన లవ్ స్టోరీ? నన్ను అడుగుతావు, నువ్వు రాయి, ఒకటి చేస్తాం. నేను రాస్తే వింటారండి కనీసం. ఎందుకు? నువ్వు నా ఫేవరెట్ యాంకర్, ఏం మాట్లాడుతున్నావు? ఇదేనా కార్తిక్? చాలు, ఇదేనా కార్తిక్ నువ్వు నాకు ఇచ్చిన వాల్యూ? అంతేనా నా గురించి నీకు అర్థమైంది? అన్న ఒక్క నిమిషం కట్టను అన్న. అంటావేంటన్నా నువ్వు? ఉఫ్ఫా ఉఫ్ఫా అంటావు. ఒక 2 నిమిషాలు ఆగచ్చు కదా. 10 నిమిషాలు ఒక క్వశ్చన్ అడిగా ఇప్పటికి. చాలా ఒక క్వశ్చన్ అడిగావు ఇప్పటికి. ఆ రోల్ చేసుకో. ఆయి సినిమాకి ఇంటర్వ్యూ చేసినప్పుడు కసిరెడ్డి గారు ఒకటే క్వశ్చన్ 30 నిమిషాలు అడిగిచ్చారు. ఒకటే క్వశ్చన్, సేమ్ ఇలాగే జరిగింది. కానీ అందులో కూడా నేనే రోస్ట్ అయ్యాను అనుకుంటా, వేరే విషయం. సో అంటే మీ ఫేవరెట్ ఏమో అల్లు అర్జున్ గారు అన్నారు. చెప్పారు ఎప్పుడు? వాదిస్తుంది. తంత్రాకి చెప్పారు, పొట్టేలికి కూడా చెప్పారు. అమ్మయ్య, చాక్లెట్ వచ్చింది. చూసారా, నిజాలు వస్తే అలాగే వచ్చేస్తాయి. చెప్పు. ఓకే, వై అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. వై అల్లు అర్జున్? పుష్ప 2 చూసినా, ఏది చూసినా తన ఒక రోల్ కోసం ఒక యాజ్ అన్ యాక్టర్గా తను కష్టపడే విధానం
నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది ఎట్ ఎనీ టైం. సో అది నాకు నచ్చుతుంది. సో అలా చేస్తే నాకు ఇష్టం జనరల్గా, అంత అంత డెడికేషన్తో ఉంటుంది, చాలా ఇష్టం. పుష్ప 2 చూసారా థియేటర్లో? ఏ థియేటర్? థియేటరు, సీట్ నెంబరు, పిన్ కోడ్ అన్నీ చెప్పాలా ఏంటి? జస్ట్ అడుగుతున్నా. అంటే మీరు మాస్ థియేటర్లో చూసారా, క్లాస్ థియేటర్లో చూసారా, ఐనాక్స్లో చూసారా, లేకపోతే సంధ్య థియేటర్లో చూసారా? సంధ్య వద్దులేండి, విశ్వనాథ్లో చూసారా? అది అడుగుతున్నా. చెప్పను, గుర్తులేదు, మర్చిపోయాను. ఓకే, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అలా అడగకూడదు కార్తీక్. పర్సనల్ ఏం కాదండి, జస్ట్ ఏదో. పర్సనల్ ఏంటి అసలు మీరు? ఓకే, సో సలార్ చూసారండి మీరు? ఏంటండి ఇది? శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, సలార్ చూసారా? లేదు లేదు, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్సే. ప్రభాస్ గారు సినిమా చూడకుండా ఎవరైనా ఉంటారా అసలు? అదొక క్వశ్చన్. అంటే మీ ఉద్దేశం ఏంటి? సలార్ చూడరు అనా? చూడరు అన్న జనాలు ప్రభాస్ గారి సినిమాని అట్లా మాట్లాడతారా అసలు? లేదు, ప్రభాస్ గారి సినిమా చూడండి ఎవరైనా. ఈయన పేరు కార్తీక్ అండి, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరు గుర్తుపెట్టుకోండి. నేను ఫ్యాన్. అయితే మిమ్మల్ని మీరే కొట్టుకుంటారు. ఓకే, సో ఇంకా ఓకే అన్నం తప్ప నేను ఏం చేయలేను. కానీ కాదు, 20 నిమిషాల్లో ఒక్కటన్నా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ గురించి అడిగారా? 3 సార్లు అడిగానండి. మతం తీసుకొచ్చా నేను. ఏ యాంకర్ తీసుకొచ్చారా మతం? ఏ సినిమాకి ఏ క్వశ్చన్ అడుగుతున్నారో అర్థమవుతుందా? అంటే ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, ఆయన జనరల్గా కామెడీ చేస్తే అందరూ బాగా చూస్తారు అండ్ అట్రాక్ట్ అవుతారు. అండ్ ఆయన కామెడీ సెన్స్ కొంచెం తక్కువ ఉందని చెప్పేసి తెలిసింది మాకు ఈ సినిమాలో. అది ఎంతవరకు నిజం అంటారు? వెన్నెల కిషోర్ గారిని అంత మాట అంటారా? ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను రోస్ట్ చేస్తారు. ఈ పాయింట్ మీద నేను అసలు మైక్ తీసేసి వెళ్ళిపోతున్నాను ఇంటి, కానీ లేవలేకపోతున్నాను, అందుకే కూర్చున్నాను అంతే. మీరు వెళ్ళొచ్చు. నేను వెళ్ళిపోను. సారీ, మీరు వెళ్ళొచ్చు ఇంటి నుంచి. లేదు, అది కామెడీ అనేది ఎప్పుడైనా కూడా ఎక్కువ మంది కలిసి చూస్తే, థియేటర్లో కలిసి చూస్తే చాలా బాగా నవ్వుకుంటానికి స్కోప్ ఉన్న థింగ్ అండి అది. మీరు ఎక్కడి నుంచి విన్నారో, కావాలని వెన్నెల కిషోర్ గారిని ఏమన్నా అంటున్నారో నాకు తెలియదు. మరి మాకైతే బాగా వర్కౌట్ అయిందని అనిపించింది కామెడీ మీరు చూస్తున్నంత. ఓకే, మీరు రీసెంట్ టైమ్స్లో చూసిన వాట్ ఈస్ ద అబ్సల్యూట్ సినిమాటిక్ మూమెంట్? అసలు కాదు, ఇవన్నీ అడుగుతున్నారు. 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు కదా, మా సినిమా గురించి మీకు అన్నీ తెలుసు కదా, ఎందుకు మళ్ళీ రివర్స్లో అడుగుతున్నారు? ఇప్పుడు అవన్నీ డైరెక్ట్గా చెప్తే నన్ను వేసుకుంటారు అందరూ. ఇప్పుడు మీతోనే తిట్లు తినాలంటే ఓపిక లేదండి. అందుకని అంటే అనన్య నాగల గారికి వాట్ ఈస్ అబ్సల్యూట్ సినిమాటిక్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? రీసెంట్ టైమ్స్లో థియేటర్లో బా ఇది అబ్సల్యూట్ సినిమారా అని అనిపించిన సినిమా మహారాజా. ఇది మహారాజా. ఓకే, చాలా బాగా అనిపించింది నాకు చూసినప్పుడు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అసలు. అండ్ ఆల్సో లాస్ట్లో టువర్డ్స్ ద క్లైమాక్స్ ఒక విక్టిమ్ని ఇలా కాదు ఉండాల్సింది, మేము ఇలా ఉంటాము, ఐ మీన్ విక్టిమ్స్ ఇలా ఉంటారు, నువ్వు ఇలా మారిపోతావు అని చెప్పేసి ఒక లాస్ట్లో సీన్ ఉంటుంది కదా, అది నాకు ఎక్స్ట్రాడినరీ అనిపించింది. అంటే బేసిక్లీ లక్ష్మి గురించి అది ఓకే, కానీ నాకు నచ్చిన పర్స్పెక్టివ్ ఏంటి అంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా విక్టిమ్ ఉన్నారంటే వాళ్ళు దాంట్లోనే ఉండిపోతారు, వాళ్ళ మైండ్ సెట్ ఎన్ని ఇయర్స్ అయినా అలానే ఉంటుంది అన్న దానికి లేదు లేదు అని చెప్పేసి ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చింది ఆ సినిమా నాకు. అందుకని చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఓకే, సో ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అడగచ్చు? ఫస్ట్ మీరు అడగండి, కాంట్రవర్సీ కదా నేను చెప్తా. వేరే టైప్ ఆఫ్ జానర్ సినిమాలు ఎందుకు అనన్య గారు చేయట్లేదు? కాంట్రవర్సీ అందరూ అడిగే క్వశ్చనే కదా. నిన్నటి నుంచి ఏం చేశారంటే, నిన్నటి నుంచి ఇక్కడే ఉండేసి అందరు క్వశ్చన్స్ కాపీ చేసేసి ఏదో ఒకటి అడుగుతున్నారు కదా ఇప్పుడు. లేదు పోనీ మీరు బాలీవుడ్ లో నెక్స్ట్ ఇది కాపీ క్వశ్చన్ కాదా చెప్పండి, ఇప్పుడు కెమెరా సాక్షిగా చెప్పండి. నిన్నటి నుంచి అందరు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. నా మైండ్ లో నేను ప్రిపేర్ అయ్యాను, వాళ్ళు ఏదో అడిగారు అంతే. కెమెరామెన్ సాక్షిగా చెప్పండి. ఇప్పుడు అదంతా కాదు, నిన్నటి నుంచి ఆయన ఇక్కడే ఉన్నాడు కదా, ఈ క్వశ్చన్ మొత్తం మళ్ళీ కాంట్రవర్సీ అంటారేంటి? మొత్తం కాపీ క్వశ్చన్స్. డిస్క్లైమర్ ఇవ్వలేదు దీనికి, ఏమని ఇవ్వాలంటే ఏ ఛానల్లో పెట్టాలో కూడా మర్చిపోయారు, మళ్ళీ మాట్లాడుతున్నారు వచ్చేసి, నాకు మాత్రం క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే ఓకే, నేను చెప్పను ఆ క్వశ్చన్కి ఆన్సర్, నాకు నచ్చలే ఆ క్వశ్చన్. నిన్నటి నుంచి ఆల్రెడీ విన్నారు కదా, ఇంకా మళ్ళీ ఎందుకు అడుగుతున్నాను నా క్వశ్చన్? మీరు చోట్లు పట్టేస్తున్నాయండి ఫస్ట్ ఫ్యాన్ లేకపోవడం వల్ల, నా క్వశ్చన్ వల్ల కాదు నాకే చోట్లు. ఓకే, సో మీరు బాలీవుడ్ సినిమా చేస్తున్నారన్నారు కదా, సో అందులో ఏమైనా క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉండబోతుందా మీరు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో పోలిస్తే?
సారీ అన్న. ఓకే అన్న, అనన్య గారు లాస్ట్ క్వశ్చన్, ఇంక నేనేం అడగను, ఆపేస్తాను. ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్సే ఎక్కువ వస్తున్నాయి అని అనడానికి వాట్స్ మీ సైడ్ నుంచి అపీల్ ఏంటి? సారీ గారు, కొంచెం ఒక నిమిషం చాక్లెట్ తిన్నాను కదా, తిన్నాక చెప్తా. తిన్నాక 100% నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. ఈ చాక్లెట్ మొత్తం ఇలా చేస్తావు, మొత్తం ఇలా అయిపోయింది, ఎలా తినాలి చెప్పు? ఇక్కడ నిజంగా 2 కెమెరాలు ఉంటే యాడ్ షూట్ చేసేయచ్చు మీతో. క్యాడ్బరీ శుభారంభంతో, మిఠాయి శుభారంభం. సరే, ఏం క్వశ్చన్ అడిగా? అయిపోయింది, ఇంక ఇంటర్వ్యూ వెళ్ళిపోవచ్చా? థ్యాంక్ యూ కార్తిక్. థ్యాంక్ యూ అవ్వలేదండి, ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఉండిపోయింది. ఇంకానా ఎంతసేపు చేసావు కార్తిక్? మీరు ఆన్సర్ చెప్తారు అన్నారు. మేము ఏం క్వశ్చన్? మీరు ఎక్కువ ఏం లేదండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ 25th December రాబోతుంది. ఫస్ట్ ఈ ఇంటర్వ్యూ చేసినందుకు గాను నువ్వు, నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక 100 tickets కొని నాకు చూపించాలి నువ్వు, ఓకేనా? మా ఫ్యామిలీ కూడా 100 లేరండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అని చెప్పాను. అందరు కలిపి 100 tickets చాలు. క్వశ్చన్ విను కార్తీక్, అడగటమే కదా, అప్పుడప్పుడు విను. హర్ట్ అవుతారు కదా యాక్టర్స్ వినకపోతే. 20 నిమిషాలు ఇచ్చి నేను అట్ట అవుతున్నారు, మీకు తెలియట్లేదు అది. నిజంగా అట్ట అవుతున్నారు నేను. లేదు కార్తీక్, నిన్ను హర్ట్ చేస్తాను నేను. చాలా బాగా చేసావు ఇంటర్వ్యూ. దిస్ ఇస్ మై బెస్ట్ ఇంటర్వ్యూ. అయ్యో, December 25th థియేటర్స్లో వచ్చేసి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా చూడండి. దాంతోపాటు ఇంటర్వ్యూ కూడా కొంచెం చూడండి మా కార్తీక్ కోసం. థ్యాంక్ యూ. బాయ్. ఎంతసేపు వింటాం? చెప్పులేసి కూడా లేట్ అవుతుందని ఆగాను, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. అయిపోయిందా? థ్యాంక్స్ ఫర్ ద చాక్లెట్. ఇంకెందుకు ఆపేసేయండి, అయిపోయిందండి అప్పుడే.